నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తుని ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టాం. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించం స్పష్టం చేసిన హోంమంత్రి చినరాజప్ప. సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొందాం. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాం. దీక్షా వారోత్సవాలలో పిలుపునిచ్చిన టీడీపీ నేత డొక్క. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రభుత్వ సహకారంతో మెరుగైన సేవలను అందిస్తాం. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి. ప్రభుత్వ బెదిరింపులకు బెదిరేది లేదు. అక్రమ అరెస్టులకు భయపడే సమస్య రాదు. తెగేసి చెప్పిన కాపు నేతలు. కాపు గర్జన పేరుతో అరాచకం సృష్టించిన నిందితులను గుర్తించి 6గురిని అరెస్టు చేశామని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. మంగళవారం నగరంలో పర్యటించిన హోంమంత్రి రాజప్ప మీడియాతో మాట్లాడుతూ నవనిర్మాణ దీక్ష వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని 17 నియోజకవర్గాలు పర్యటించారని అన్నారు. తుని ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనా వదిలిపెట్టే సమస్య లేదని మంత్రి ఘాటుగా అన్నారు. రాజకీయ అనుభవం లేని వైసీపీ నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించడం అర్థం లేని వ్యవహారమని, జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని హోంమంత్రి అన్నారు. నవనిర్మాణ దీక్ష 15 నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రోజుకో సబ్జెక్ట్ తీసుకుని రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు, చేయబోయే కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 6 రోజులు కూడా బాగా స్పందించి అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజల సహకారంతో ఇలా మంచి ప్రభుత్వం నడిపించాలని, అలాగే మంచి రాజధాని నిర్మించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుందని సహకరించవలసిందిగా కోరటం జరిగింది. తుని సంఘటనలో ఆ రోజు తునిలో ముద్రగడ పద్మనాభం గారు చేసిన దీక్షలో మన అపశృతి జరిగింది. ట్రైన్ తగలబెడతాం కానీ, పోలీస్ స్టేషన్ తగలబెడతాం కానీ, పోలీసులను కొట్టడం కానీ ఇవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి. ఆ రోజు ఆ సంఘటన నుంచి ఇప్పటివరకు కూడా కేసు సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ఆ సిఐడి ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమం పూర్తి బాధ్యత సిఐడికి అప్పచెప్పి సిఐడినే చూడమని చెప్పాం. సిఐడి నిన్న ఒక 6గురిని తీసుకోవడం జరిగింది. 6గురిని తీసి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి వేళ కేసు కూడా టేకప్ చేసింది జరిగింది. ఎందుకంటే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం సీరియస్గా తీసుకోకపోతే వేరే విధంగా మారే పరిస్థితి ఉంది కనుక తీసుకోవడం జరిగింది. తీసుకున్న వాళ్ళందరూ కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించవలసి వచ్చింది. దాన్ని సిఐడి ద్వారా పూర్తి బాధ్యత అప్పచేసి ఇండిపెండెంట్గా ఉంటుంది, సిఐడి ద్వారా చేస్తే బాగుంటుందని సిఐడికి అప్పచెప్పడం. సిఐడి ఆ కార్యక్రమం తీసుకుంది. కార్యక్రమం జరుగుతుంది కూడా. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ సమస్యలను కూడా పరిష్కరించాలి, రాజధాని నిర్మించుకోవాలి, మంచి ప్రాజెక్టులు కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు దానికి ఏది సహకరించకుండా ప్రతిపక్షంగా ఈరోజు ప్రతిదానికి కూడా అడ్డుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరి పదజాలతో విపరీతమైన పదజాలతో మాట్లాడడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఈయన నేచర్ కూడా అలాంటి నేచరు. చిన్నప్పటి నుంచి కూడా మరి తండ్రితో తగాదా పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించి 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి రోజు కూడా శుక్రవారం నాడు కోర్టుకెళ్ళి హాజరయ్యే పరిస్థితులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏమి చెప్పడు ఈయన. దాన్ని ఊరినప్పుడు కూడా ఈ సంఘటన కేసులు ఉన్నాయన్నది కూడా ఎవరికి చెప్పడం మాట్లాడడం, కానీ ఇతరుల గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాజధాని నిర్మాణం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే ముందుకు వెళ్తుంటే దీన్ని అడ్డుకోవడానికి వివిధంగా మాట్లాడటం, ప్రజలు రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. మేము కూడా చూస్తున్నాం, పరిస్థితులన్నీ కూడా అధిక చూస్తున్నాం. ఎందుకంటే ఈ రెచ్చగొట్టే మాటల వలన ఇవాళ ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనంతపురంలో కానీ, మన ఖైదర్లో కానీ
గొడవలు కూడా ప్రారంభమైనాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని జగన్ గారు నోరు అదుపు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితి తీసుకురాకూడదు. మేము కూడా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనే మీరు నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. ప్రభుత్వానికి సహకరించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో, ఏదైతే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వలన ఈ రాష్ట్రం ప్రాబ్లంలో పడుతుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇవన్నీ కూడా సైన్స్ ఊరుకోం కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వెనక్కి చేసే వ్యక్తులు ఏమైనా కూడా సహకరించేది లేదు. మీరు చూశారు, మన రిక్రూట్మెంట్ మనం 20,000 పోస్టులు ఇవ్వాలి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 10,000 పోస్టులు మన క్యాబినెట్లో డిసైడ్ చేసి మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అందులో 6,000 పోస్టులు పోలీసు రిక్రూట్మెంట్ ఉంది. కనవన్నీ కూడా సర్వీస్ కమిషన్ ఇవ్వాలి. ఈ 6,000 పోస్టులు కూడా పోలీసు రిక్రూట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. రిక్రూట్మెంట్ తొందరగానే బోర్డు టేకప్ చేసి ఎవరు ఎలా చేయాలి విధి విధానాలన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రతి సంక్షోభాన్ని ముఖ్యమంత్రి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వారోత్సవాలను ఉద్దేశించి మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ గత పాలకులు రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిస్తే సవాలుగా తీసుకున్న ఆయన అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమ పాలన, రాష్ట్ర పురోభివృద్ధి చంద్రబాబు ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. పంచుకోవడం జరిగింది. అలాగే కార్మిక వర్గాల వారికి కొత్తగా చంద్రన్న బీమా పథకం గతంలో ఆర్టీసీ కార్మికులకి చెందుతూ ఉంది. అలానే విద్యార్థులు చూసుకుంటే 9 కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 లక్షల రేషన్ కార్డుని రాష్ట్రంలో మనకు ఇవ్వడం జరిగింది. అలాగే 12,000 కార్డుని మన పశ్చిమ నియోజకవర్గంలో మన పార్టీ ఉత్తరప్రదేశ్ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఏదో నవనిర్మాణ దృష్టితో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం 2 సంవత్సరాలు వ్యవసాయ విజయాలు చేయవలసిన కార్యక్రమాల నుంచి ఒక పునరంగీకరమైనటువంటి అఖిల భావంతో ముందుకెళ్తాము. ఈరోజు మనం గమనించినట్లయితే రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు రాష్ట్ర విభజన తర్వాత ఒక సంక్షిప్త పరిస్థితి, ఒక క్రైసిస్, ఎలాగో పరిపాలనను ప్రారంభించాలి, ఎలాగో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక పెద్ద సంక్షోభం, ఒక సంక్షిప్తత. ఆ పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవాన్ని, తనకున్న అనేకమైన ఆలోచనలను పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తాము. ఈరోజు రాష్ట్రం విడిపోక ముందు జీడిపి 7% లోపు ఉంటే, అంటే ఉమ్మడి రాష్ట్రం. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నట్టు, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తనకున్న శక్తి సామర్థ్యాలను టాలెంట్ ఉపయోగించి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర జీడిపిని 10% పెంచి మరి అందరూ కేంద్రంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలందరినీ కూడా అభివృద్ధి పరిస్థితిని ఒకసారి గమనంలో తీసుకోవాలని చేస్తున్నాం. రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టినట్లుగా మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉర్దూ పాఠశాలలో నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభివృద్ధి సదస్సు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నగర పాలక సంస్థ ద్వారా ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సహకారంతో గుంటూరును మరింత అభివృద్ధి పరిచి మెరుగైన సేవలు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. సంక్షేమం తర్వాత అభివృద్ధి సంబంధించి కూడా మనం చర్చలు, అవగాహన అనేది జరుగుతుంది. సో దీంట్లో
చూసుకుంటే మన అందరికీ కూడా ఇప్పుడు అమరావతి దగ్గర క్యాపిటల్ అవ్వబోతుంది అనేది అందరికీ తెలుసు. మన సెక్రటేరియట్ కాంప్లెక్స్ కూడా మనకి ఒక ఎండింగ్ ఫేజ్కి వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని చూసి అందరూ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతారేమో అనే ఆ డౌట్స్ ఎవరికి కూడా రాకూడదు అనే దాని మీద మన గవర్నమెంట్ అందరికీ కూడా గుంటూరు తీసుకుంటే గుంటూరుకి లాస్ట్ 2 yearsలో మనకి ఒక కాంప్రిహెన్సివ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కానివ్వండి 460 crores వరల్డ్ బ్యాంక్ ద్వారా, లేకపోతే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ 903 crores, దీంట్లో 540 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ 362 crores మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత మనకి ఒక కాంప్రిహెన్సివ్గా వేస్ట్ మన చెత్తని మేనేజ్ చేయడానికి ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం. సో ఈ లార్జర్ ఇష్యూస్ అన్నిట్లో కూడా మనం ఎక్కడ కూడా ఇప్పుడు పక్కన ఒక క్యాపిటల్ వస్తుంది, ఫండ్స్ తక్కువనా కూడా అన్నిటినీ ఒకే చోట డైవర్ట్ అలా చేయకుండా మనకి ఇప్పుడు ఈ ఏరియాలో ఆల్రెడీ ఉన్న బిగ్ సిటీ ఈ పెద్ద గుంటూరు పట్టణంని ఆ సేమ్ లెవెల్కి అభివృద్ధి తీసుకొని రావాలనే దాని మీద చాలా ఖర్చులు చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకి ఇప్పుడు 13th ఫినాన్స్ కమిషన్లో ఒక 16 crores రావడం జరిగింది మనకి. దాంట్లో తర్వాత ఇప్పుడు 14th ఫినాన్స్ కమిషన్లో కూడా 2 installmentsలో ఒక 16 కోట్లు అనేది మనకు ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ఎస్సీ సబ్ ప్లాన్లో 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మనకి షార్ట్ టర్మ్ మెజర్స్ అని మన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్పెషల్ గ్రాంట్స్ కింద ఒక 77 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనం ఇప్పుడు మన ప్రజలకి సంక్షేమం కోసం ఎస్పెషలీ టాయిలెట్స్ మన స్వచ్ఛ భారత్ కింద కట్టడానికి ఒక 4 crores శాంక్షన్ చేయడం జరిగింది. అవి కాకుండా మన స్ట్రీట్ లైటింగ్ పర్పస్కి 4.25 crores ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ఇవ్వాలి అనే దాని మీద శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇప్పుడు మన ప్రజలకి నైట్ షెల్టర్స్ కానివ్వండి లేకపోతే స్ట్రీట్ వెండర్స్కి కూడా మోడర్నైజేషన్ చేయడానికి ఇంకా ఒక 4 crores మనకి మెప్మా ద్వారా చేయడం జరిగింది. సో మనకి ఫండ్స్ అనేది ఎక్కడ కూడా కొరత లేకుండా మన గవర్నమెంట్ బాగా మంచిగా మన సిటీకి ఇస్తున్నారు. ఆ సేమ్ అది కూడా మనం చూసుకుంటే మనం ఇప్పుడు రోడ్ వైడనింగ్ వర్క్స్ కానివ్వండి అన్ని కాలనీస్లో రోడ్స్, ట్రైన్స్, బోర్వెల్స్ ఇవన్నీ కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇప్పుడు మనం లాస్ట్ సమ్మర్ యాక్షన్ ప్లాన్లోనే సిటీలో డిఫరెంట్ పాయింట్స్లో 100 బోర్వెల్స్ వరకు వేయడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు ఈస్ట్ నియోజకవర్గం అనేది స్పెసిఫిక్గా తీసుకుంటే ఇక్కడ గత 2 సంవత్సరంలో దాదాపు 89 crores ప్రపోజల్స్ తీసుకొని మోర్ దెన్ 25 crores కంప్లీట్ కూడా అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి బోర్వెల్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్, రోడ్స్, డ్రైన్స్ ఈ పనుల మీద పూర్తిగా అంటే ప్రజలకి ఎక్కడ కూడా అమ్యూనిటీస్లో సివిక్ అమ్యూనిటీస్లో లోటుపాటు ఉండకూడదు అనే దాని మీద చేయడం జరిగింది. అవి కాకుండా మనం ఎస్హెచ్జి గ్రూప్స్కి మన దగ్గర 8,622 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్స్ అందరికీ కూడా మనకి 15-16 సంవత్సరం 45 కోట్లు టార్గెట్ అంటే మనం 76 కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం దాన్ని ఆ లోన్స్ని దేనికి వాడుకుంటున్నారు అనే దాని మీద కూడా మనం ఒక ఎంక్వైరీ లాంటిది చేస్తే మనకి 52% ఎకనామిక్ యాక్టివిటీలోనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మనకు వచ్చింది. సో ఇది ఒక చాలా మంచి న్యూస్. ఎందుకంటే మనం చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొని రోజువారీ ఖర్చులతో ఏదో దాన్ని ఉపయోగించకుండా దాదాపు 52% దాన్ని ఒక ఆర్థికంగా మెరుగుపడడానికి వాడుకున్నారనే దాని మీద మనం చాలా సంతోషపడాలి. అది కాకుండా మనం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రీజన్స్కి కూడా ఇప్పుడు పిల్లల చదువు కూడా మన వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రజలు అని తెలియడానికి ఈ రుణాల్లో తీసుకున్న 32% ఈ సెక్టర్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవి కాకుండా ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కింద మనం దాదాపు లాస్ట్ ఇయర్ 2,500 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చున్నాం. దీంట్లో ఒక 800 మందికి మనం కుట్టు మెషిన్ ట్రైనింగ్ ఇచ్చున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ కింద కుట్టు మెషిన్ శాంక్షన్ అయింది. సో అవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. అది కాకుండా మనం ఒక మహిళలకి ఒక గేమ్ చేంజింగ్ ఒక యాటిట్యూడ్ తీసుకొని రావాలనే దాని మీద షీ ఆటో ట్రైనింగ్ అనేది దాదాపు 240 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 100 మంది ఒక లైసెన్స్ కూడా వచ్చి అంటే మనకి లెర్నర్స్ పర్మిట్ కాకుండా యాక్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా టెస్ట్ పాస్ అయి తెచ్చుకున్నారు. దాంట్లో మొన్న 30 మెంబర్స్కి కూడా మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఇప్పుడు త్వరలోనే ఆటోస్ ఇప్పించి వాళ్ళు కూడా ఇప్పుడు షీ ఆటోస్ అనేది కూడా మనం సిటీలో చూడొచ్చు. తర్వాత మనకి మిగిలిన కార్పొరేషన్ లోన్స్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీ లోన్స్, బీసీ లోన్స్, మైనారిటీస్, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం మైనారిటీస్ కానివ్వండి అందరికీ కలిపి మనకి 800 టార్గెట్ ఇస్తే మనం 824 లోన్స్ శాంక్షన్ చేయించాం. సో ఇలా అన్ని రకంగా మనం అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి ఎక్కడ కూడా గుంటూరు అనేది మంచిగా మెరుగుపడాలి అనే దాని మీద ఫోకస్ మీద ఇస్తున్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక విరామం.